మురియదాస్ రాసి కొట్టేసాను సార్. మురియదాస్ సరేలే బాగలేదు ఇంటికి వెళ్ళి కావాలనుకున్నాను. అందుకని 4ంటికి ఇంటికి వెళ్ళి నాకు అమ్మ నడపచ్చులే ఇంటికి వచ్చింది కావాలని అడిగితే అమ్మని అడిగితే అమ్మ రాలేదురా అంది. రాలేదని గబా 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 వచ్చి బ్యాగ్ సైకిల్ ఇంటికాడ పెట్టేసి ఇటు వచ్చా. తారోడ్డుకి వెళ్తే పంపొట్టుకు వెళ్తే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే అన్న మీ చెల్లి ఎప్పుడో పొద్దున్నే వచ్చేసింది నన్ను కడుపు మీద పుట్టి బడి దగ్గర సామాన్లు తిరిగి వచ్చేసింది అన్నారు. ఇదేంది ఎట్లా ఇది జరుగుతుంది గబా గబా ఇటు పోతున్నా చెప్పులు పడ్డా బయట. చెప్పులు పడితే ఈయన చెప్పులు మా చెల్లి చెప్పులు ఉన్నాయి అనుకుని వచ్చి చూసా. ఇంకా తలుపుకి బక్క పడి ఉందా బక్కలో నుంచి లైట్ వేసుకుని చూసా. మా చెల్లి అటు తిరిగి పనుకునేది. ఇంకా మా చెల్లి ఉందని గబా వెళ్ళి ఇటు పక్క వెళ్ళి కిటికీలు తీసి చూసా. అటే తిరిగి ఉంది. నేను పిలిచిన ఇంకా లేగత్తలేదని ఎదురు కిటికీలు ఉన్నాయి. 5 కిటికీలోకి వెళ్ళి చూస్తే మా చెల్లి నోటు తెచ్చుకొని పడిపోయినాడా. ఇక అదరా బెదరా వచ్చి రాయి తీసుకొని తాళం మళ్ళీ కొట్టి మా చెల్లిని లేపితే లేగత్తలే నీళ్ళకి పోయాము. గబా గబా బయటకు వచ్చి చెప్పులు వేసుకుని మా అమ్మకి ఫోన్ చేశాను. అమ్మళ్ళు వచ్చి బయట దగ్గర వచ్చి అమ్మాయి ఏమైంది అది అన్నారు. ఇక ఆ విషయం చెప్పాను. నమస్తే అండి, నేను ఎస్టీపీఓ తెనాలి. నా జూరిస్డిక్షన్లో ఉన్నటువంటి చీపురోల్లో కొత్తరెడ్డిపాలెం అనే విలేజ్లో ఒక 13 years బాలిక 7th చదువుతుంది. ఆ పాప సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజ్ అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ కంపెనీ దగ్గర వర్కర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అతను 9th చదువుతున్నాడు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన రాలేదని తెలిసి సెర్చ్ చేస్తూ ఈ నాగరాజ్ అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది. కిటికీలో చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలో చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ డెత్ కింద కూడా భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి టీమ్స్ పంపించడం జరిగింది. అతను వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగిందనేది మనకు తెలుస్తుంది. సమగ్రమైన దర్యాప్తు చేస్తాకి పాంప్ చేసిన టీమ్స్ కూడా స్థానిక ఎస్ఐ టేబుల్ అనగా కొన్నూరు రూరల్ ఎస్ఐ గారు, తర్వాత కొన్నూరు రూరల్ ఎస్ఐ బాలగారు గారు కూడా సీనియర్ ఉండటం జరిగింది. త్వరలోనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. ఇప్పుడు బాడీ పిఎంకి వెళ్ళి పిఎం సైజ్కి వస్తే కానీ అసలు వాటి ఏం జరిగిందన్నది మనం చెప్పలేని పరిస్థితి. ఇంటి మీద మెడ దగ్గర చిన్న నెయిల్ స్క్రాచెస్ లాగా ఒక చిన్నది కనిపిస్తుంది. అందుకే సిఏ గారిని ఎస్ఐ గారి బాడీ చూసారు, వాళ్ళు చెప్పడం జరిగింది. పర్సన్ ఐడెంటిఫై చేశారు. అంటే ఆ హౌస్ నాగరాజ్ అనే అతను హౌస్ దాంట్లోనే ఉంటున్నాడు. అతను 3 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతను పనిచేసేటువంటి గ్యాస్ కంపెనీలో ఆ ఓనర్ గారు ఉండమని చెప్పేసి ఆ యొక్క ఇల్లు ఇస్తాం జరిగింది. ఈ ఏరియా అతనైనా లేకపోతే వేరే చోట నుంచి వచ్చారు? అతను యాజ్ పర్ ది కాల్ డీటెయిల్స్ ఆ పర్టికులర్ బార్లో ఎస్ఐ గారు కొన్నూరు రూరల్ ఎస్ఐ గారు చూశారు. కొండపల్లి అనేది వస్తుంది, అది కూడా డిస్క్లోజ్ చేయకూడదు మనం. ఎందుకంటే కొండపల్లి అనగానే మళ్ళీ మీ మీడియాలో వస్తే అది కొంచెం వాళ్ళకి తెలిసి మళ్ళీ ఎఫ్ఐఆర్ పరిస్థితుంది కాబట్టి దయచేసి అది డిలీట్ చేయండి. ఓకే.